హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది ఒక సామెత మాత్రమే. దానికోసం ఎవరు ఎక్కువగా రియాక్ట్ అవ్వద్దండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకోవడం ఒక చిన్న, మనం ఒకరికి హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ అనేది మనకు కూడా వస్తుంది కాబట్టి మనం అలా అనుకోవాలన్నమాట. ఈరోజు మీ పర్సన్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజెంట్ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ ఆలోచనలు ఏమున్నాయి, వాళ్ళు మా వ్యూయర్స్కి ఏమి మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు? ఫస్ట్ లవ్ ఆరకిల్ కార్డ్ నుంచి వాళ్ళు మనసులో మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో చూద్దాము. తర్వాత దానికి క్లారిఫికేషన్, ఒక్కొక్క కార్డుకి క్లారిఫికేషన్ చెప్తూ మీకు రీడింగ్ చెప్తాను. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. అంతేకాని ఇది పెళ్ళికి అయిన వాళ్ళు చూడొచ్చా, పెళ్ళి కాని వాళ్ళు చూడొచ్చా, ఎలాంటి రిలేషన్ వాళ్ళు చూడొచ్చు అనేది ఏం లేదు. అందరూ హ్యాపీగా ఈ రీడింగ్ అనేది చూడొచ్చండి. అగైన్ మీరు నేను కార్డ్స్ సఫర్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకుంటూ ఉండండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. వాళ్ళతో కలిసి ఉన్న మీకు ఇష్టమైన మెమొరీస్, హ్యాపీ మెమొరీస్ని మీరు ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. అంతేకాని బాధలో ఉన్న మెమొరీస్ మాత్రం లీవ్ ఇట్, టేక్ ఇట్ ఈజీ, లీవ్ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకోండి. నేను చెప్పేది ఒకటి, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకోవాలి. దానివల్ల మనకి ఒక హెల్ప్ అనేది అవుతుంది. మనము ఆ పెయిన్లోంచి బయటికి రాగలము. చెప్పడం ఈజీ, కానీ మీరు ఎవ్రీడే దాన్ని ఆచరించడం ట్రై చేస్తే మీ లైఫే, మీలో ఏముందో ఆ లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది అది మీకు బాగా అర్థమవుతుంది. మీరు ఇంతవరకు కన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్గా మీకు వస్తాయి, మీరు చూడొచ్చు. అగైన్ ఎవరికన్నా కానీ ఇది రిజనేట్ అవుతుందంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, మీరు లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు మోటివేషన్ అవుతుంది. నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి నా వ్యూయర్స్ కోసం అనేది నాకు ఒక హోప్ అనేది వస్తుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏమి చెప్పాలి అనుకుంటున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. దీన్ని మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఎప్పుడు మీ ముందుకు వస్తే అప్పటి నుంచి మీకు ఇందులో పాయింట్స్ రిజనేట్ అవుతాయి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి, మీ లైఫ్లో జాబ్ పర్పస్ కానీ, కెరియర్ పర్పస్ కానీ, మీ మ్యారేజ్ లైఫ్లో కానీ, డిఫరెంట్ ఏదైనా కానీ మీకు ఒక క్వశ్చన్కి సమాధానం దొరకటం లేదు, మీ లైఫ్లో జరిగే విషయాలు కానీ అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ప్లీజ్ అందరికీ చెప్తున్నా, కాల్స్ చేయకండి. కాల్స్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదంటే మీరు ఏ సిచ్యువేషన్లో నాకు కాల్ చేశారో మీకు ఆ పెయిన్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ చేసుకుంటారు మీరు. అది నా బాధ, అంతకు మించి ఇంకేం లేదు. నేను ఫోన్ నా దగ్గర ఉండి ఆ టైంలో నేను అవైలబుల్ ఉంటే నేను మీకు కాల్ లిఫ్ట్ చేస్తాను. బట్ ఆ టైంలో నేను అవైలబుల్ లేకపోతే కాల్స్ లిఫ్ట్ చేసే సిచ్యువేషన్లో ఉండను. ప్లీజ్ అర్థం చేసుకొని మెసేజ్ వేయండి. మీకు మా టీం నుంచి మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. దానికి మీరు అగ్రి అయితే మీరు హ్యాపీగా ఆ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. మీ లైఫ్లో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవచ్చు. లాస్ట్ షఫ్లింగ్ అండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మాస్ చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ థాట్స్ ఎలా ఉన్నాయి? డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. ఎందుకు వదిలేసిపోవాలి, ఎందుకు చెడు వ్యసనాలకి బానిస అవ్వాలి? ఐ ఆమ్ బ్లాక్డ్. Will this ever change? I am better with my mind than my heart. We were right. Childhood trauma. I am obsessed with you. దీనికేం తక్కువ లేదు. I feel lonely.
మై లైఫ్ ఈజ్ మెస్ రైట్ నౌ. I have to let you go to find myself. I don't understand. ఇప్పుడు మీకు టారట్ కార్డ్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తాను. డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. మీ పర్సన్ చెడు వ్యసనాలకి మీకు దూరం అయిన తర్వాత చెడు వ్యసనాలకి దగ్గరయ్యారు. ఎందుకు? మిమ్మల్ని వదిలేసుకున్నా అన్న బాధలో, వాళ్ళు మిమ్మల్ని చేరుకోలేకపోతున్నా అన్న ఫ్రస్ట్రేషన్లో ఉండొచ్చు. వాళ్ళు అడిక్ట్ అయిపోయాను డ్రగ్స్ ఆల్కహాల్కి అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో చాలా బాధలు పడుతూ ఉన్నారు. అక్కడ పర్సన్స్ వల్ల ఉండొచ్చు, అక్కడ సిచ్యువేషన్స్ వల్ల ఉండొచ్చు, అక్కడ థింగ్స్ని వాళ్ళు బెటర్ చేయలేని పరిస్థితిలో ఉండి వాళ్ళు చాలా ఎమోషనల్గా ఫిజికల్గా వాళ్ళు బాధపడుతున్నారు. అందుకు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే భారంగా మూవ్ అవుతున్నారు. వాళ్ళ లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది తెలియటం లేదు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ముందు గొయ్యి వెనక నుయ్యిలాగా ఉంది. ముందుకు వెళ్తే పడ్డ ప్రాబ్లమే, వెనక వెళ్ళినా ప్రాబ్లమే అనేది అనిపిస్తూ ఉంది. అందుకు వాళ్ళు ఆ సిచ్యువేషన్లోంచి బయటకు రావడానికి వాళ్ళు మెంటల్గా వాళ్ళని ప్రిపేర్ చేసుకోవడానికి, అందులోంచి ఆ ఎమోషనల్ ఫీలింగ్లోంచి బయటకు రావడం కోసం, అది మర్చిపోవడం కోసం ఆ పెయిన్ని వాళ్ళు డిఫరెంట్ వే అనేది వెతుక్కుంటూ ఉన్నారు. డిఫరెంట్గా వేరే వాటికి అడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఒకవేళ చూసేవాళ్ళు మేల్ అయితే వాళ్ళ పర్సన్ ఫీమేల్ అయితే కన్నా వాళ్ళు డిఫరెంట్ వే ఎత్తుకుతున్నారు. అడిక్ట్ అవ్వడం అంటే ఒక డ్రగ్స్ ఆల్కహాల్కే కాదు, చెడు వ్యసనాలకే కాదు. ఒకటి ఏదైనా ఇప్పుడు మనము మొబైల్ చూస్తున్నాం అనుకోండి, దానికి అడిక్ట్ అయిపోయినట్లే. 24/7 మొబైల్ చూడడమే అనమాట. దాంట్లోంచి బయటకు రావడం కోసం, తన ప్రపంచాన్ని మర్చిపోవడం కోసం ఒక మొబైల్ చూడడం లాంటిది అనుకోండి. అంటే డిఫరెంట్ వే. అంతేగాని మీరు వేరేగా దీన్ని నెగిటివ్గా మాత్రము థింక్ చేయడానికి పోవద్దండి. ఐ ఆమ్ బ్లాక్డ్. నేను బ్లాక్ అంటే కదలలేని సిచ్యువేషన్లో, ఒక మూకాలేని సిచ్యువేషన్లో ఉండిపోయారు వాళ్ళు. ఎందుకు? మీ ఆలోచనలు వాళ్ళని అలా చేస్తున్నాయి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఐ ఆమ్ బ్లాక్డ్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు పనిచేసే దగ్గర కానీ ప్రతి చోట కానీ వాళ్ళు చుట్టూ ఉన్న పీపుల్స్ని అసలు పట్టించుకోవటం లేదు. వాళ్ళు డబ్బు సంపాదించుకోవాలి, కష్టపడాలి, ఇదే ఒకటి వాళ్ళ మనసులో ఉంది. కానీ వేరేగా థింక్ చేయటం లేదు. మీ ఆలోచనల నుంచి వాళ్ళు బయటికి రావడం కోసము 24/7 వాళ్ళ వర్క్లో బిజీ అవ్వాలి అని అనుకుంటున్నారు. పని చేయాలి, ఏదో ఒక పని చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. మైండ్లో థాట్ రాకుండా ఉండడం కోసము ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీకు దూరమైన తర్వాత వాళ్ళు చాలా బాధపడుతున్నారు కాబట్టి ఆ పెయిన్ నుంచి బయటికి రావాలి అంటే వాళ్ళకి ఒకటే సొల్యూషన్ ఏం కనిపిస్తుంది అంటే పనిలో నిమగ్నం అయిపోవాలి, ఏదో ఒక పని చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు లేడీస్ అయితే ఇంటి పని చేసుకోవడం కానీ, గార్డెనింగ్ చేసుకోవడం, డిఫరెంట్ ఏదైనా కానీ, అంటే వాళ్ళ ఇండ్లు శుభ్రంగా పెట్టుకోవడము, వాళ్ళ ఇంట్లో వాళ్ళకున్న క్రియేటివిటీని బయటికి తీయడము, ఏదైనా పెయింటింగ్ వేయడము, ఏదో ఒకటి చేయడము, కొత్తగా న్యూగా క్రియేట్ చేయాలనుకోవడము, కుకింగ్ చేయాలనుకునే ఇష్టం ఉన్న వాళ్ళైతే కుకింగ్ డిఫరెంట్గా చేయాలి అని ఆలోచించడము, డిఫరెంట్గా చూసేవాళ్ళు ఫీమేల్ అయితే వాళ్ళు మీ పర్సన్ ఏంటి అంటే బయట వర్క్ మీద బిజీగా ఉండడము. ఎవ్రీ టైమ్ తను ఏం ఆలోచిస్తున్నాడంటే తను వచ్చేసి బిజీగా ఉండాలి, తను మైండ్కి థింక్ చేసే ఇది ఇవ్వకూడదు, కొంచెం కూడా మైండ్ని ఖాళీగా పెట్టకూడదు అని ఆలోచిస్తున్నారు. విల్ దిస్ ఎవర్ చేంజ్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ఇది ఎప్పటికైనా మారుతుందా?
ఎప్పటికి మారుతుంది అనేది వాళ్ళు మీకు చెప్తున్నారు. ఈ పెయిన్ అనేది ఎప్పటికి మారుతుంది, మన ఇద్దరం ఎప్పటికీ కలుస్తాము, డిఫరెంట్ ఆలోచనలు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎమోషనల్గా చాలా బాధపడుతూ ఉన్నారు. అందుకోసము వాళ్ళ చుట్టూ ఉన్న ఆఫర్స్ కానీ వాళ్ళు చూసుకోవటం లేదు, అవసరం లేదు అనిపిస్తుంది. మీరు లేని లైఫ్ వాళ్ళకి ఒక బర్డన్గా ఫీల్ అవుతున్నారు. అక్కడి నుంచి వాకౌట్ చేయాలి అనిపిస్తుంది. ఇప్పుడు పర్సన్స్ కానీ ఇంట్లో ఉండి బయట వర్క్ చేసే వాళ్ళైతే లేడీస్ కానీ జెంట్స్ కానీ మీ పర్సన్ వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంట్లో పని టక్ కానీ ముగించేసుకొని బయట పడిపోవాలి. బయట పడితే నేను ఈ పెయిన్ నుంచి బయటకు వెళ్ళిపోతాను, ఇక్కడున్న సిచ్యువేషన్ నుంచి బయటకు వెళ్తాను, అప్పుడు నేను కొంచెమన్నా నా మైండ్కి పీస్ఫుల్ అనేది వస్తుంది అనేది ఆలోచిస్తున్నారు. ప్రతి క్షణం ఏమనుకుంటున్నారంటే ఇది ఎప్పటికైనా మారితే బాగుండు, ఇది మారితే మా లైఫ్ అనేది హ్యాపీగా ఉండొచ్చు అనేది ఆలోచిస్తున్నారు. ఐ ఆమ్ బెటర్ విత్ మై మైండ్ దాన్ మై హార్ట్. వీళ్ళు ఇప్పుడు ప్రతిదీ మనసులో ఏముందో మనసుతోటి ఆలోచించడానికి ట్రై చేస్తూ ఉన్నారు. వాళ్ళు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ పెయిన్ అనేది భరించలేక మనసుకి సమాధానం చెప్పుకుంటూ మనసుతో ఆలోచించాలి, దిస్ ఈజ్ గుడ్, దిస్ ఈజ్ బ్యాడ్ అనేది ఆలోచించాలి అని అనుకుంటున్నారు. చూడండి, ఎమోషనల్గా వాళ్ళు బ్లాక్ అయి ఉన్నారు అక్కడ. అంటే మీరు కావాలి అనేది వాళ్ళకి 100%, 100% మీరు కావాలి అనేది ఫిక్స్ అయిపోయారు. ఇంకా మీరే తన లైఫ్లో ఒక ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. ఎమోషనల్గా తోడు అంటే మీరే. ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ప్రాక్టికల్గా కానీ చాలామంది పర్సన్స్ అనేది మనకి దొరుకుతూ ఉంటారు. కానీ ఎమోషనల్గా మనకి ఒక పర్సన్ దొరకాలి అంటే చాలా కష్టం. ఎమోషనల్ నీడ్ ఇచ్చే పర్సన్ దొరకాలి అంటే చాలా కష్టం. ఇప్పుడు మీరు అలాంటి పర్సన్ కాబట్టి వాళ్ళు మీకు ఇప్పుడు మళ్ళీ ఎమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉన్నారు. అది యూనివర్స్ మీకు ఇస్తున్న ఒక ఆఫర్. ఇప్పుడు ఇది నెక్స్ట్ సెకండ్ ఛాన్స్ లాగా అన్నమాట. వాళ్ళకి ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలి అంటే ఇది సెకండ్ ఛాన్స్. ఈ ఛాన్స్ పోగొట్టుకుంటే ఇంకా వాళ్ళకి లైఫ్లో ఇంకొక ఆప్షన్ అనేది దొరకదు. యు వేర్ రైట్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎవరితో చూసే వాళ్ళది ఎనర్జీ మాత్రం చాలా ఫ్లో అవుతుందండి. చాలా వాళ్ళ పర్సన్ కోసము వాళ్ళు ఆన్సర్ వెతుకుతూ ఉన్నారు. ఆన్సర్ దొరక్క వాళ్ళు మనసులో మదన పడుతూ ఈ రీడింగ్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళ ఎనర్జీ అనేది ఇందులో కనెక్ట్ అవుతూ ఉంది. యు వేర్ రైట్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ఎందుకు అంటున్నారంటే వాళ్ళు మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, సెకండ్ ఛాన్స్ కావాలి అని అనుకుంటున్నారు. న్యూ బర్త్ మీ ఇద్దరి లైఫ్కి ఒక న్యూ బర్త్ కావాలి. అది ఎలా ఉండాలంటే చిన్న పాప కల్మషం లేకుండా ఒక బర్త్డే బేబీ ఎలా ఉంటుంది, బర్త్ అయిన బేబీ తన మనసు కల్మషం లేకుండా ఉంటుంది, చాలా పాజిటివ్గా ఉంటుంది. అగైన్ వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఒక్క నవ్వు నవ్వితే చాలు, మనం ఆ నవ్వు చూసామంటే మన రోజు ఇట్టే గడిచిపోతుంది. అలాంటి పర్సన్ మీరు అనమాట. అందుకు మీరు ఎట్లా అంటే ఒక పాజిటివ్ థింకింగ్, ఒక నవ్వులో కూడా ఆ నవ్వు ఎదుటి మనిషిని హీల్ చేసేంత వైబ్ ఉంటుంది మీ నవ్వులో. తను అదే ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు చెప్పిందే కరెక్ట్, నువ్వు చాలా కరెక్ట్ అయిన పర్సన్వి. నీ నవ్వు ఒక్కసారి నేను చూస్తే చాలు, నా రోజు ఇట్టే సంతోషంగా గడిచిపోతుంది. నాకు ఫుడ్ లేకపోయినా కూడా ఆకలి అనేది అనిపించదు. ఒకసారి నీ స్మైల్ ఫేస్ చూస్తే నా కష్టాలు, నా బాధలు అన్నీ మర్చిపోతాను అని తను అనుకుంటున్నారు. అందుకే మీతోటి న్యూ లైఫ్ కావాలి, మీ లైఫ్లో న్యూ బర్త్ కావాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరి లైఫ్కి ఒక
ఎండింగ్ అనేది ఇప్పుడు ఈ సపరేషన్కి ఒక ఎండింగ్ చేసేసి న్యూ బిగినింగ్ అనేది చెయ్యాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. చైల్డ్హుడ్ ట్రామా అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? వాళ్ళకి చిన్నప్పటి బాధలు అయ్యి ఉండొచ్చు, ఏమైనా వాళ్ళకి చాలా పెయిన్గా అనిపిస్తూ ఉంది. వాళ్ళకి అవే జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీ నుంచి సపరేషన్ అయిన తర్వాత వాళ్ళకి ఇంకా అది ఎక్కువ అయింది అనమాట, తను చేసిన తప్పేంటి అని. చూడండి, మీ రిలేషన్షిప్ కోసము ఒక న్యూ వే అనేది వెతుకుతూ ఉన్నారు వాళ్ళు. కొత్త ఏ విధంగా మా ఇద్దరి లైఫ్ని స్ట్రాంగ్ చేసుకోవాలి, ఏ విధంగా నా పర్సన్ని నేను కలవాలి, ఫైనాన్షియల్గా వాళ్ళకి ఎలా స్టెబిలిటీ ఇవ్వాలి, ఎమోషనల్గా ఎలా స్టెబిలిటీ ఇవ్వాలి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఎలా స్టాండ్ తీసుకోవాలి, యాజ్ ఎ ఫ్రెండ్గా, యాజ్ ఏ అన్ని క్యారెక్టర్లుగా నిలబడి తన ప్రాబ్లమ్స్ని నేను క్లియర్ చేసే సిచ్యువేషన్కి నేను రావాలి. దీనికి ఒక న్యూ బిగినింగ్ అనేది కావాలి, ఏ విధంగా వెళ్తే ఇది కరెక్ట్ అవుతుంది అనేది వాళ్ళు థింక్ చేస్తున్నారు. అందుకే వాళ్ళు చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ వాళ్ళు మెమరీలో గుర్తొస్తూ ఉన్నాయి. తను అనుభవించిన మధుర జ్ఞాపకాలు అయి ఉండొచ్చు, లేదంటే బాధాకరమైన రోజులు అయి ఉండొచ్చు. వాళ్ళు అక్కడ చిన్నప్పుడు ఎవరెవరికి దూరం అయ్యారో ఏంటి, వాళ్ళ లైఫ్లో జరిగిన ప్రతి ఒక్కటి వాళ్ళకి ఒక లెసన్లో రివిజన్ లాగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు అందుకు ఇప్పుడు న్యూ వే అనేది వెతకడం స్టార్ట్ చేశారు. న్యూగా మీ లైఫ్లోకి ఎలా రావాలి అని. ఐ ఆమ్ అబ్జర్వ్డ్ విత్ యూ. మిమ్మల్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ, లేదంటే మీకు దగ్గరగా ఉన్న పర్సన్స్, వాళ్ళకి మీకు మ్యూచువల్గా ఉన్న ఫ్రెండ్స్ కానీ ద్వారా కానీ మీరు ఎలా ఉన్నారు అని వాళ్ళు కనుక్కుంటున్నారు. ఎవ్రీ సెకండ్ వాళ్ళు మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఐ ఆమ్ అబ్జర్వ్డ్ విత్ యూ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు చెప్తున్నారు? ఇక్కడ ఎందుకు గమనించాల్సి వస్తుంది మా వ్యూయర్స్ని? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు మీతోటి మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక ధైర్యము, ఒక తెగువ ఉన్న పర్సన్ లాగా కనిపిస్తూ ఉన్నారు. ఏది జరిగినా నేను హ్యాండిల్ చేయగలను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా నేను కరెక్ట్ చేసుకోగలను. మీరు వచ్చిన తర్వాత మీరు తిడతావా తిట్టు, కొడతావా కొట్టు, కానీ నువ్వు కావాలి అని చెప్పేంత తెగువ ధైర్యము వాళ్ళకి వచ్చేసింది అనమాట. మీతోటి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కలవాలి, కాలర్ మెసేజ్ చేయాలి, మీతో మాట్లాడాలి, మీ గొంతు వినాలి అనేది వాళ్ళకి ఆతృత ఎక్కువైపోయింది. మిమ్మల్ని కలవాలి అన్న ఆతృత ఎక్కువైపోయింది. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలుస్తానా అనేది వాళ్ళ మనసులో నాటుకుపోయింది. అసలు ఆ క్షణము ఈ క్షణమే అయితే బాగుండు, ఈ క్షణమే అయితే బాగుండు, ప్రతి క్షణం వాళ్ళు అలాగే అనుకుంటున్నారు. అందుకు మిమ్మల్ని 24/7 వాళ్ళు వాచ్ చేస్తూ ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు, మీరేమన్నా మూవ్ అయ్యారా, లేకపోతే ఎలా ఉన్నారు, మీరు హ్యాపీగా ఉన్నారా, లైఫ్లో ఏం చేస్తూ ఉన్నారు, సాడ్గా ఉన్నారా, తింటున్నారా లేదా అని ప్రతి ఒక్కటి వాళ్ళు ప్రతిదీ తెలుసుకుంటున్నారు అనమాట. అది A to Z మీ లైఫ్లో ఏం జరుగుతుందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంది. అందుకు వాళ్ళు మిమ్మల్ని వదులుకోవాలి అనుకోవటం లేదు. ఇప్పుడు ఐ ఫీల్ లోన్లీ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్. చూడండి ఎందుకు అంటున్నారు. ఏస్ ఆఫ్ హ్యాండ్స్. మీ లైఫ్కి ఒక కొత్త బిగినింగ్ కావాలి, మీరు ఇద్దరు లైఫ్లో ఒక హ్యాపీనెస్ రావాలి. ఎలా ఉండాలి అంటే ఒక హ్యాపీ క్లైమేట్ అనమాట. మీరు తను వస్తేనే యాక్చువల్గా ఇక్కడ చూసే వ్యూయర్స్ మీ పర్సన్ కోసమే చూస్తున్నారు కాబట్టి తను వస్తే మీరు యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ అని అనుకుంటారు.
లైఫ్ యూనివర్స్కి ఎవ్రీ సెకండ్ థ్యాంక్స్ చెప్తారు, గ్రాటిట్యూడ్ చెప్తారు. వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మీరు లేనందుకు వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నారు. తన లైఫ్లో తనకి చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ కనిపించటం లేదు. అదే ఒక సాంగ్ ఉంది కదా, అదేమిటి, ఎందరిలో ఉన్నా కానీ నువ్వే కనిపిస్తావు, ఏదో సంథింగ్ సాంగ్, నాకైతే అది లోపల అమ్మ అవుతుంది కానీ బయటికి రావటం లేదు. బట్ అలాగనమాట, ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టు ఉంటుంది చెల్లి అని. అలాగనమాట, ఎంతమందిలో ఉన్నా మీరు వాళ్ళ పక్కనే ఉన్నట్లు ఫీలింగు అలా క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని కలవనందుకు వాళ్ళు, ఎందుకంటే ఎంతమందిలో ఉన్నా కూడా జనం మధ్యలో ఉన్నట్లు అనిపించడం లేదు, వాళ్ళకి లోన్లీగా అనిపిస్తూ ఉంది అనమాట. ఆ ఫీలింగ్ అనేది వాళ్ళకి అనిపిస్తూ ఉంది. మిమ్మల్ని మీతో ఉన్న బాండింగ్ అనేది వాళ్ళకి డిఫరెంట్ అనమాట. అందుకు ఇప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఆ బాండింగ్ని మిస్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళు మీ లైఫ్లో లేనందుకు మిమ్మల్ని ఒంటరి చేసిపోయినందుకు వాళ్ళు కూడా ఒంటరిగానే ఫీల్ అవుతూ ఉన్నారు. మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు, ఒక స్టెబిలిటీ లైఫ్ కావాలి అని అనుకుంటున్నారు. చెప్పాను కదా, దానికోసము స్ట్రెంగ్త్ కూడా వాళ్ళు ఎలా అంటే ఒక తెగింపు తెచ్చుకుంటున్నారు అని. రిజనేట్గా కార్డుకు 1 by 1 చూడండి. ప్రతి కార్డుకి మళ్ళీ నేను ఒకసారి చెప్తాను, కార్డ్ మూవింగ్ అనేది ఎలా ఉందో చూడండి. My life is mess right now. Please give me a great answer. తన జీవితం అనేది అతలాకుతలం అయిపోయింది ఇప్పుడు మిమ్మల్ని వదిలేసిపోయిన తర్వాత అనేది మీకు చెప్తున్నారు. ప్లీజ్ గివ్ మీ a great answer. My life is a mess right now అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ. ప్లీజ్ గివ్ మీ a great answer. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. ఎందుకంటే ఇక్కడ డెవిల్ కార్డ్, వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి ఉన్నారు. వాళ్ళకి అక్కడ ఏ నీడ్స్ వాళ్ళకి దొరకటం లేదు. ఒక ఎమోషనల్ నీడ్ కానీ, ఫిజికల్ నీడ్ కానీ, ఒక ఫైనాన్షియల్గా కానీ ఏ విధంగా ఎటువంటి సపోర్ట్ అనేది వాళ్ళకి లేదనమాట అక్కడ. వాళ్ళకి అందుకే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వాళ్ళ నీడని వాళ్ళు చూస్తేనే భయపడే సిచ్యువేషన్కి వచ్చేసారు. వాళ్ళు ప్రతిదానికి భయపడి బాధపడి ఎలాగుంది అంటే వాళ్ళకి ఈ సిచ్యువేషన్ ఎలా బాగు చేయాలి, ఈ సిచ్యువేషన్ ఎలా బాగు చేయాలి అనే థింకింగ్లోనే ఉన్నారు వాళ్ళు. ఆ నెగిటివ్నెస్ని అనేది పాజిటివ్గా మార్చడానికి వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నారు, కానీ అక్కడ పర్సన్స్ వాళ్ళకి సపోర్ట్ చేయటం లేదు. వాళ్ళ సపోర్ట్ అనేది లేదు. ఎంతసేపు ఒక్క చేతిని అటు ఇటు ఎంత ఊపినా కూడా చప్పట్లు అనేది సౌండ్ అనేది రాదు. రెండో చేయి కలిస్తేనే ఆ సౌండ్ అనేది బయటకు వస్తుంది అనమాట. అట్లా వాళ్ళకి సపోర్ట్ అనేది అక్కడ కరువు అయిపోయింది. అందుకు వాళ్ళు మీకేం చెప్తున్నారంటే నా లైఫ్ అంతా అసలు నా లైఫ్లో హ్యాపీనెస్ లేదు, నేను హ్యాపీగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో, బట్ నేను హ్యాపీగా లేను, నేను ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా అంత స్ట్రగుల్ అనుభవిస్తూ ఉన్నాను అని అనుకుంటున్నారు. ద డెవిల్ కార్డ్ ఎందుకంటే క్లోజ్ చేశాను, చూపించకూడదండి ఈ కార్డ్ని, అందుకే క్లోజ్ చేశాను. ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోయి అసలు నేను ఏంటి అనేది నేను తెలుసుకోవాలి అసలు అనేది వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. అదే విషయం మీకు చెప్తూ ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఈ విధంగా మీకు చెప్తూ ఉన్నారంటే మీరు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు నేను తుమ్మాను అని కూడా చెప్పే పర్సన్, వాళ్ళు తుమ్మితే ఇవాళ నాకు తుమ్ము వచ్చింది అని కూడా చెప్పే పర్సన్. అది అన్నెసెసరీ చెప్పడం అవసరం లేని మాట, కానీ వర్డ్ని ఆ వర్డ్ కూడా అంటే నేను తుమ్మాను, నేను దగ్గాను అనే వర్డ్ని కూడా వాళ్ళు చెప్పాలి మీకు, మీతోటి ఆ ఫీలింగ్ని కూడా చెప్పుకోవాలి అని ప్రతిదీ మీతో షేర్ చేసుకునే పర్సన్. అందుకు వాళ్ళకి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళ లైఫ్లో ఎవరు తనని ఆ విధంగా ట్రీట్ చేసేవాళ్ళు లేరు, తన మాట వినేవాళ్ళు లేరు, తన గోడును పట్టించుకునే వాళ్ళు లేరు.
నువ్వు ఉంటావా ఉండు, పోతావా పో, పని చేస్తావా చెయ్యి, మాకు డబ్బులు ఇస్తావా ఇవ్వు, ఇంతే అంతే. తర్వాత నువ్వు తిన్నావా తినలేదా, ఏమయ్యింది, నీకేమన్నా పెయిన్ అవుతుందా, ఒకవేళ నువ్వు కింద పడ్డావా లేచావా, ఏది పట్టించుకునే పర్సన్స్ లేరు అక్కడ. అందుకు తనకి ఏమనిపిస్తుందంటే నేను ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోయి వీటన్నిటి నుంచి లెట్గో చేసేసి వెళ్ళిపోయి నేనేంటో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నా, నాకు ఒక ఆత్మబోధ కావాలి, నా మనసుకి నేను పడే స్ట్రగుల్కి ఒక ఆన్సర్ అనేది కావాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకు అనుకుంటున్నారంటే ఇప్పుడు మీరు చూస్తేనేమో ఒక ఎట్లా ఉన్నారంటే ఒక అందాల హరివిల్లు, అందాల యువరాణి యువరాజులాగా అనిపిస్తూ ఉన్నారు. అంటే మీకు అన్నీ సఫిషియెంట్గా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ కళ్ళకి మీరేం స్ట్రగుల్ అవుతున్నారో, మీరేం బాధపడుతున్నారో అనేది మీకు తెలుసు. వాళ్ళ కళ్ళకి వాళ్ళకి ఎలా కనిపిస్తుందంటే నేను నా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చాలా బాగా తయారయ్యారు, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వచ్చింది, హెల్త్ పరంగా బాగా అయ్యారు, అగైన్ అందంగా ఉన్నారు, మంచి మంచి బట్టలు కొనుక్కుంటున్నారు, మంచిగా రెడీ అవుతున్నారు అని అనుకుంటున్నారు. మీరేంటంటే ఎందుకు అలా ఉన్నారంటే మీరు ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ ఉంటే ఎవరికి మీరు మూవ్ అవ్వాలి, మీ లైఫ్లో అనేది మీరు మూవ్ అవ్వాలి, మీ లైఫ్ని మీరు డీల్ చేయాలి. మీరు సంపాదించుకోకపోతే మీకు ఎవరు పెట్టేవాళ్ళు లేరు. మీ మీద పేరెంట్స్ ఆధారపడి ఉండొచ్చు, లేకపోతే మిగతా ఎవరైనా ఫ్యామిలీ ఆధారపడి ఉండొచ్చు. వాళ్ళ కోసమైనా మీరు మీ లైఫ్లో మూవ్ అవ్వాలి. మీ మనసులో ఉన్న బాధని బయటికి చెప్పుకొని హెల్త్ పరంగా ఫైనాన్షియల్ పరంగా స్ట్రగుల్ అనుభవిస్తూ ఉంటే ఎవరు మీకు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు మీరు జాబ్కి వెళ్ళలేదు అనుకోండి, హరే కృష్ణ సారీ, అప్పుడు ఏమవుతుంది, శాలరీ రాదు. శాలరీ రాకపోతే మీ మీద ఆధారపడ్డ వాళ్ళకి మీరేం చేయగలరు? లేదు. మీరు ఒంటరిగా ఉన్నారనుకోండి, ఒంటరిగా ఉన్నా కానీ మీరు సంపాదించుకుంటేనే కదా మీకు ఫుడ్డు, లేకపోతే ఎవరు పెడతారు మీకు? అట్లీస్ట్ ఒక పూట అన్నం తినాలి అంటే కూడా మనకి డబ్బు కావాలి. రైస్ తెచ్చుకోవాలన్నా డబ్బు కావాలి, వంట చేసుకోవాలన్నా, గ్యాస్ కొనుక్కోవాలన్నా డబ్బు కావాలి. ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది. కాబట్టి మీరేమి ఆలోచిస్తున్నారు? ఫైనాన్షియల్గా నేను స్టెబిలిటీ అవ్వాలి, మంచిగా డ్రెస్ చేసుకోవాలి. డ్రెస్ తీసుకోకుండా చినిగిపోయిన బట్టలు వేసుకొని పాత బట్టలు వేసుకొని మనం బయటికి వెళ్ళలేం కదా. బయటికి వెళ్ళి మనము వర్క్ చేయలేము. అప్పుడు కొంచెం మంచిగా ఉన్న బట్టలే యూజ్ చేసే డ్రెస్ని అయినా కానీ వాష్ చేసుకొని మంచిగా ఐరన్ చేసుకొని కదా వేసుకొని వెళ్ళాలి. అప్పుడు మీరు వాళ్ళకి ఎలా కనిపిస్తున్నారంటే ఎందుకంటే వాళ్ళు 24/7 మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నారు అనేసి. అందుకు మీరు ఎలా కనిపిస్తున్నారంటే మంచి బట్టలు వేసుకుంటున్నారు, అందంగా రెడీ అవుతున్నారు, చాలా ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వచ్చింది మీ లైఫ్లో అనేది తను ఆలోచించుకుంటున్నారు. అందుకు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు పోగొట్టుకున్నానో అనే రిగ్రెట్గా ఫీల్ అవుతూ మీ గురించి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తూ వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే లైఫ్లో ఒక రికగ్నైజ్ చేసుకోవాలి, నా లైఫ్ ఏంటి అనేది నేను చూసుకోవాలి, అసలు ఏది నేను తప్పు చేశాను అనేది చూసుకోవాలి, అందుకే కొంచెం స్పేస్ అనేది తీసుకోవాలి అని అనుకొని ఆలోచించుకొని వాళ్ళు మీతోటి ఈ విధంగా చెప్తున్నారు. నేను కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి నేనేంటో నేను తెలుసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నాను అని. దిస్ ఈజ్ ఆల్సో రీయూనియన్ కార్డ్ అండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. బాటమ్ ఆఫ్ ది డెక్లో ఐ డోంట్ అండర్స్టాండ్ అని మా వ్యూస్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఇప్పుడు మనం ర్యాపిడో బుక్ చేయండి 5 minutesలో వచ్చేస్తుంది అనేసి మెసేజ్ చూస్తూ ఉంటాం కదా ప్రతిసారి. మొబైల్ ఓపెన్ చేయగానే ఎక్కడ ర్యాపిడో 5 minutesలో ర్యాపిడో, అట్లా అంత స్పీడ్గా వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అనేది వాళ్ళ థింకింగ్. వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఆ సిచ్యువేషన్ని కొంచెం కరెక్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. అందుకు అర్థం కావటం లేదు, మిమ్మల్ని ఎలా కలవాలి అనేది అర్థం కావటం లేదు. మీరు ఇంకొకటి వాళ్ళకి చిన్న ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు చిన్న చిన్న విషయాలకే భయపడిపోతారు.
అక్కడ ఏమీ ఉండదు, ఏమీ జరగదు, భూతద్దంలో పెట్టి చూస్తారనమాట. ఒక చిన్న మనకి కంటికి కనిపించని చిన్న చీమ చిన్నగా ఉంటుంది. ఆ చీమను కూడా భూతద్దంలోంచి చూస్తే పెద్దగా కనిపిస్తుంది. అమ్మో ఇంత లావు చీమ ఉందా, ఇంత లావుది కూడా చీమ ఉంటుందా అనేది మనకు ఒక భయం ఏర్పడుతుంది. అట్లాంటి పర్సన్ అనమాట. ఏది జరిగినా తను భయపడకుండా ముందడుగు వేస్తే మీ లైఫ్ వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అప్పుడు తర్వాత సిచ్యువేషన్ని వాళ్ళు హ్యాండిల్ కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే ఫస్టే కరెక్ట్ చేసుకొని వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు. కాబట్టి దీనికి కొంచెం టైం తీసుకుంటారు. కాకపోతే మీకు మాత్రం ఖచ్చితంగా రీయూనియన్ అనేది ఉంది. చూడండి, బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి జస్టిస్. మీ ఇద్దరి లైఫ్లో ఒక న్యాయం అనేది జరగబోతుంది. అది యూనివర్స్ మీకు ఇస్తున్న ఆఫర్. ద సన్ చూడండి, మీకు ఒక ట్రాన్స్పరెంట్ న్యూ బిగినింగ్ రాబోతుంది. అగైన్ పేజ్ ఆఫ్ కప్స్. ఇన్మెచ్యూర్గా ఉన్న మీ పర్సన్, మీ ఇద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. చూడండి, మీరు చాలా అందంగా, స్ట్రాంగ్గా, స్టెబిలిటీగా, అందరికీ ప్రేమ చూపించే పర్సన్ లాగా మీరు మారిపోయారు. చూడండి, తనలో ఉన్న ఆలోచనల్ని బయటికి చెప్పటం లేదు, కానీ మిమ్మల్ని కోల్పోతానేమన్న భయ, బాధ అన్నీ ఉన్నాయి. అగైన్ మిమ్మల్ని చేరుకోవాలి అనే సంతోషంగా ఉండాలి అనేది కూడా ఉంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్. చూడండి, 1 2 3 ద మెజిషియన్. అగైన్ ఏదో ఒక మ్యాజిక్ జరగాలి ఈ లైఫ్లో, ఏదో ఒక మ్యాజిక్ జరిగి మీరిద్దరు కలవాలి అనేది తన ఆలోచన. 1 2 3 4 5 6 కార్డ్స్ చూశాను. 7th 1. కాకపోతే వాళ్ళు హార్ట్ బ్రేక్లో ఉన్నారు. 8th 1 ఆల్సో రీయూనియన్ కార్డు, 9th 1 ఆల్సో రీయూనియన్ కార్డు. చూశారు కదా. ఇప్పుడు మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఏంజల్స్ మీకేం చెప్పాలి అనుకుంటున్నారు? ప్రతి వీడియోలో ఏంజల్ గైడెన్స్ ఎందుకు చెప్తాను అంటే, మీరు దానివల్ల ఒక స్టెప్ అనేది మీరు తీసుకోవడానికి ఉంటుంది. మీరు ఏమి మిస్ అవుతున్నారు మీ లైఫ్లో అనేది మీకు తెలుస్తుంది. అది కరెక్ట్ చేసుకోవడానికి ఉంటుందని ప్రతి వీడియోలో నేను ఏంజల్ గైడెన్స్ అనేది మీకోసం చెప్పడం స్టార్ట్ చేశాను. Please universe give me a great answer. Choose a new direction. మీరు కొత్త డైరెక్షన్ని చూసుకోండి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుందో దాన్ని ఒకసారి వినండి. అది కరెక్ట్గా మీకు తెలుస్తుంది. లుక్ ఫర్ ఏ సైన్. మీకు మీ లైఫ్లో మంచి రోజులు వచ్చాయి, అందుకు మీకు ఒక లుక్ ఫర్ ఏ సైన్ అని చెప్తున్నారు. మీకు ఒక సైన్ అనేది కనిపిస్తుంది. అది ఏంజల్ నెంబర్స్ అయి ఉండొచ్చు, డిఫరెంట్గా బటర్ఫ్లైస్ అయి ఉండొచ్చు, లేదు అంటే వింగ్స్ అయి ఉండొచ్చు. ఏవైనా మీకు ఒక సైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బర్డ్స్, ఈకలు అయి ఉండొచ్చు. మీకు మీ లైఫ్లో ఒక కొత్త చేంజ్ రాబోతుంది అనేది అదే మీకు ఒక సైన్ అన్నమాట. లేకపోతే మీకు ఒక పాజిటివ్ వైబ్ అనేది కనిపిస్తూ ఉండొచ్చు. మీకు తెలియకుండానే మీరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండొచ్చు. అది ఒక పాజిటివ్ సైన్ అన్నమాట. ఆ సైన్ అనేది మీకు కనిపిస్తుంది. దాన్ని మీరు గుర్తించండి. ఫస్ట్ మీ లైఫ్లో మంచి జరగబోతుంది అనే దానికి అదొక పాజిటివ్ సైన్. రికవరీ. మీరు ఏం పోగొట్టుకున్నారో అది మళ్ళీ మీ లైఫ్లో మీరు రికవరీ చేసుకుంటారు. కన్ఫామ్గా మీ లైఫ్లోకి మీకు తిరిగి వస్తుంది. మీరు పర్సన్ గురించి చూస్తే పర్సన్ తిరిగి వస్తారు. మీ అమౌంట్ ఎవరికైనా ఇచ్చేసుకన్నా అమౌంట్ రావాలి అని అనుకుంటే అమౌంట్ వస్తుంది. లేదు, మీ హెల్త్ ప్రాబ్లం ఏమన్నా ఫేస్ చేస్తూ ఉంటే హెల్త్ కరెక్ట్ కావాలి, హెల్త్ బాగుండాలి అనుకుంటూ ఈ రీడింగ్ చూస్తూ ఉంటే హెల్త్ మంచిగా అవుతుంది. అగైన్ మీరు ఏమి లాస్ అయ్యారో అది మీకు దక్కబోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ కార్డ్ అండి. ఈ సంవత్సరం లోపల మీకు అన్నీ మంచి జరగబోతున్నాయి. 1 by 1 మీకు అన్నీ, మీరు ఏమి పోగొట్టుకున్నారో అది మళ్ళీ మీకు ఒక్కొక్కటిగా మీ లైఫ్లో చేరబోతుంది. హెల్త్
హెల్ప్ఫుల్ పీపుల్. మీరు ఎవరికన్నా అవసరం ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. మీ చుట్టూ ఎవరన్నా మీ ద్వారా హెల్ప్ పొందాలి అని అనుకుంటే మీకు డబ్బు హెల్ప్ చేయమని నేను చెప్పను. మీ దగ్గర డబ్బు లేకపోతే ఒక మంచి మాట, ఒక మోటివేషనల్ వర్డ్, లేదు అంటే ఏదైనా కానీ మీకు చేతనయ్యింది చెయ్యండి. అదే మీకు మీ లైఫ్లో పాజిటివ్ వైబ్ని తీసుకురాబోతుంది అన్నమాట. ఇప్పుడు మనము నేమ్స్ చూద్దాం. బి, ఓ, ఈ, ఆర్, ఏ, ఎన్, జెడ్, ఎల్, ఎం, యు, జీ, టీ, ఐ. ఈ లెటర్స్ అండి. ఇవి మీ పర్సనల్ నేమ్ అయినా ఉండొచ్చు, మీ నేమ్ అయినా ఉండొచ్చు. ఇది టుడే రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో ఏం పాయింట్స్ మీకు రిజనేట్ అయితే ప్లీజ్ అవి మాత్రమే తీసుకోండి. దయచేసి మీరు ఎవరు పెయిన్ అనుభవించొద్దు. పెయిన్ అనుభవించకూడదనే నేను ఈ రీడింగ్స్ చేస్తున్నాను. మీ పెయిన్ రిలీఫ్ అవ్వాలని ఈ రీడింగ్ చేస్తున్నాను. మీకు మీ లైఫ్లో ఒక పాజిటివ్ వైబ్ రావాలి అనేసి. అగైన్ క్యూ కూడా ఉందండి. పాజిటివ్ వైబ్ రావాలి అనేసి నేను ఈ రీడింగ్ చేస్తున్నాను. కాబట్టి ప్లీజ్ ఎవ్వరు డోంట్ థింక్ నెగిటివ్. ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ లేనిది మన లైఫ్లో ఏదీ లేదు. మనం ఏం ఆలోచిస్తామో అదే యూనివర్స్కి కనెక్ట్ అవుతుంది. మీరు నెగిటివ్గా ఆలోచించొద్దండి, పాజిటివ్గా ఆలోచించండి. మీకు లైఫ్లో ఏమి కావాలి అనేది క్లియర్గా యూనివర్స్కి కనెక్ట్ చేయండి. అదే మీ లైఫ్లో ఒక స్టెప్. అదే ఇక్కడ చెప్పేది. ఒక మంచి సైన్ అనేది మీ లైఫ్లో కనిపిస్తుంది. ఆ సైన్ని మీరు చూడండి. ఆ పాజిటివ్ వైబ్ని మీరు ఫీల్ అవ్వండి ప్లీజ్. ఇదే అండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.